ఏపుగా పెరుగుతున్న పైరు పంటలపై ఇతరుల దృష్టి పడకుండా రైతులు వివిధ రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. దేవుళ్లు, సినీ నటులు, జంతువులకు సంబంధించిన ఫోటోలను పెడుతూ ఉంటారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన మిరప తోటలో వెరైటీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఫ్లెక్సీని చూసిన వారంతా ఆశ్చర్యంగా, ఆసక్తిగాను చూస్తున్నారు. పంట పొలంలో అడవి జంతువులు, పక్షులు దాడి చేసి నాశనం చేయకుండా ఉండేందుకు రైతులు పలు రకాల చర్యలు చేపడుతూ ఉంటారు. అయితే ఇందుకోసం సాధారణంగా రైతులు పంట పొలంలో వినూత్న పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. కొంతమంది రైతులు పక్షులను తరిమి కొట్టేందుకు తమ పొలాల్లో దిష్టి బొమ్మలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరికొందరు అడవి జంతువులను భయపెట్టేందుకు రకరకాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరికొందరు దయ్యాలు, సినీతార్ల ఫోటోలతో కూడా ఫ్లెక్సీలు కూడా కడుతూ ఉంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి తన పొలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ స్థానికుల్ని అవాక్కయ్యేలా చేసింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం తొరగూడెం గ్రామం మాది. రోడ్డు పక్కన 2 ఎకరాల భూమి సాగులో చేసినాం. దాన్ని మిర్చి తోట వేసాను. మిర్చి తోట బాగుందని చెప్పి అందరూ అంటుంటే అందరూ జిట్టు బొమ్మలు ఇలాంటివి పెడుతుంటే నా సొంత నిర్ణయంతో వేరేది పెక్సి యువత వేలుకో రైతులను ఆదుకో అని చెప్పి అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నాను చూసి ఏడవకరా అని చెప్పి రోడ్డు పక్కన అని చెప్పి పెట్టేసిన సొంత తెలివితేటలతో. అందరూ అదే కాకుండా అందరూ వింత పెడుతుంటే నాకు నచ్చిన వింతగా ఇది పెట్టిన. అందరూ కానీ రైతుని కొద్దిగా సహకరించాలని కోరుకుంటున్నా. రైతు అనేవాడు కష్టపడితేనే 4 ఏళ్ళు వస్తున్నాయి. అప్పు చేసి వ్యవసాయం చేస్తానని ఎందుకు పెట్టినంటే ప్రతి రైతు అప్పులోనే ఉండు, ఏ రైతు కానీ మేలుగా లేడు. అందువల్ల అప్పు చేసి వ్యవసాయం చేస్తానని చెప్పి నా సొంత నిర్ణయాలతో నా తెలివితేటలతో పెట్టాను. ఎన్ని ఎకరాలు వేసారు? 2 ఎకరాలు మిర్చి తోట మంచిగానే కాసింది. ప్రాబ్లం ఏం లేదు. ఉన్నవరకైతే రేటు విషయంలో కొద్దిగా దానికి ఆర్థిక సాయం గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే రైతులందరూ సంతోషంగా ఉంటారు.